ఎంపీల్ అనమాట. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో నేను చెప్తాను సో ఏంటనేది దీని గురించి అనేది. ఓకే. 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 సో క్యూరియాసిటీ అంతే. యా యా, ఇది ఏం లేదు, జస్ట్ ఏంటంటే రీస్టార్ట్ చేయడానికి జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ గురించి ఆ, ఎలా రన్ అవుతుంది ఏంటి అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే. సో ఒకసారి ఫస్ట్ యా అసలు ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది చూద్దాము. సో బేసిక్గా నేను ఈ రోజు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో, సో ఆ రిజిస్టర్ చేసుకుంది దేనికోసం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్మరీ ఫోల్డర్ ఉంది. సమ్మరీ అనే ఫోల్డర్ ఉంది కదా, సో ఈ folder లో ఏదైనా టెక్స్ట్ ఫైల్ చెప్తే ఒక ఒక నేమ్ చెప్పండి ఎవరైనా కానీ. సో యా వీ హ్యావ్ టీమ్, సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పండి. సో ఎయిదర్ సిటీ నేమ్ కానీ, లేకపోతే ఏ పర్సన్ నేమ్ కానీ, ఏ సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీస్ కానీ ఓకే. లేకపోతే సైంటిస్ట్ కానీ. ఓకే, సో ఎనీథింగ్, ఓకే, ఫేమస్ ఓకే. పొలిటీషియన్స్ కానీ. ఓకే, సో ఓకే ఒక్కొక్కరు విరాట్ ఒక్కొక్క కోహ్లీ పేరు చెప్పండి. సుధీర్. విరాట్ కోహ్లీ, యా స్పెల్లింగ్ చెప్పాలి మీరే. ఓకే, విఐఆర్ఏటి స్పేస్ KOHLI. ఎల్ఐ విరాట్ కోహ్లీ. ఓకే, యా. యా వన్ వన్ సెకండ్. యా సో మీరు ఇంకొకళ్ళు, యా విరాట్ కోహ్లీ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశాను. ఇంకొకళ్ళు చెప్పండి, సిటీ నేమ్ చెప్పొచ్చు. ఓకే, ఏదైనా కానీ. ఓకే, నెక్స్ట్ బెంగళూరు. బెంగళూరు. యా, నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్ పర్సన్ Yeah. Hyderabad. హైదరాబాద్. ఓకే, యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ వారెన్ బఫెట్. వేరన్, స్పెల్లింగ్ చెప్పాలండి. ARREN ఏఎన్నా, EN ఈఎన్ ఈఎన్. వేరన్. బఫెట్ BUFFET. ఓకే, సారీ కొంచెం స్పెల్లింగ్స్ లో. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేశాను, జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఒకసారి విరాట్ కోహ్లీ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశాను కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఎంటీ ఉండాలి యాక్చువల్గా విరాట్ కోహ్లీ టెక్స్ట్ ఫైల్. ఓకే, ఏముంది విరాట్ కోహ్లీ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తే? ఓకే, విరాట్ కోహ్లీ గురించి ఓకే మొత్తం వచ్చింది. ఓకే, రైట్, ఎస్. తెలుగులో. ఓకే, విరాట్ వచ్చింది కోహ్లీ అది కూడా. గురించి కొంత మొత్తం వచ్చింది అనమాట. ఓకే, సో తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ బెంగళూరా చెప్పింది. యా బెంగళూరు. ఓకే, అవునండి. సో ఒకసారి బెంగళూరు దగ్గరికి వెళ్దాం. బెంగళూరు టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తే ఏముంది? బెంగళూరు గురించి ఓ మొత్తం. ఓకే, వావ్. బెంగళూరు ఏంటి ఒకసారి మీరు తెలుగు కదా చదవచ్చు. ఓకే, బెంగళూరు, సో యా. కర్ణాటక రాష్ట్రం అని చెప్పేసి ఇట్లా ఉందన్నమాట. రాజధాని. ఓకే, యా రాజధాని, సో ఐటీ కంపెనీస్ గురించి ఇట్లాగా యా ప్రతి ఒక్కటి వచ్చింది అవును. అనమాట. ఒకసారి క్లోజ్ చేసేసి నెక్స్ట్ మనం హైదరాబాద్ అనుకున్నాం. ఓకే, హైదరాబాద్ ఓపెన్ చేసి చూస్తే హైదరాబాద్ గురించి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో రాజధాని నగరము. ఓకే, ఇలాగ వచ్చింది. సో వారన్ బఫెట్ గురించి ఓపెన్ చేస్తే, వారన్ బఫెట్ గురించి, వారన్ బఫెట్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి. ఓకే, Hmm. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఓకే, సో దిస్ ఇస్ అవుట్పుట్ ఆఫ్ ద కింద బాట్ రన్ అవుతుంది. ఇది మనం చేద్దాం ఇప్పుడు అంతే. ఓకే, అర్థమవుతుందా? సో ఈ యా. సెషన్ ఏంటంటే ఇది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేద్దాం. ఓకే, ఫ్రమ్ ద స్క్రాచ్ ఓకే. నుంచి హౌ వీ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, గాట్ ఇట్. అండర్స్టూడ్. అంటే లైక్ నాకైతే ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఉంది. ఇస్ ఇట్ ఓకే? లైక్ యా యా, ఓకే ఓకే, యా మీరు యా యూఐ పాత్ స్టూడియో అవన్నీ ఉంటే చేసుకోవచ్చు. యా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఓకే. ఓకే, సో ఫస్ట్ మనకి ఫస్ట్ ఇది స్టాప్ చేస్తున్నాను. మనం ఒక ఫస్ట్ యూఐ పాత్ స్టూడియో కాకుండా యా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్ గీసుకుందాం. ఓకే, సో లెట్స్ గో విత్ ద వన్ స్మాల్ ప్లాన్. ఓకే, ఇలాగా మనం ఫస్ట్ ఏం చేసామంటే, ఓకే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, క్రియేటెడ్ టెక్స్ట్ ఫైల్, యూజర్ క్రియేటెడ్ టెక్స్ట్ ఫైల్. ఓకే, ఇన్ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఓకే, చేసిన తర్వాత సో మనము ఈ టెక్స్ట్ ఫైల్ నేమ్స్ ఫస్ట్ బాట్ ఏం చేయాలి, బాట్ హ్యాస్ టు రీడ్ టెక్స్ట్ ఫైల్ నేమ్. దట్ ఇస్ అ ప్లాన్. ఓకే, టెక్స్ట్ ఫైల్ నేమే కదా మనకు కావాల్సింది. ఓకే, దాని యొక్క టెక్స్ట్ ఫైల్ నేమ్ తీసుకొని ఒక వేరియబుల్లో పెట్టుకునేది. ఇట్ స్టోర్స్ ఇన్ టు ద వన్ వేరియబుల్. ఓకే, గాట్ ఇట్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, యూజర్స్, ఇది యూజర్ క్రియేట్ చేస్తాడు. యూజర్ ఎప్పుడైతే క్రియేట్ చేయగలనే దానికన్నా ముందు రోబోట్ ఏం చేయాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఎవరైనా టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశారా, రీనేమ్ చేశారా అని మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఒక టెక్స్ట్ ఫైల్ ఆ ఫోల్డర్లో పడుతుందో, ఆ ఫోల్డర్లో ఉన్న టెక్స్ట్ ఫైల్ నేమ్ రీడ్ చేయాలి, ఒక వేరియబుల్లో పెడుతుంది అనమాట. ఓకే, రైట్. సో మేబీ ఎస్టిఆర్ నేమ్ అనుకుందాం. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్ ఎస్టిఆర్ నేమ్ని ఒక ఏజెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఏజెంట్. సో ఎందుకంటే ఇదంతా
ఇదంతా ఏజెంటిక్ ఆటోమేషన్. బేసిక్ గా ఒక ఏజెంట్ క్రియేట్ చేద్దాం. సింపుల్ ప్రాంప్ట్. నేను ఏజెంటిక్ ఆటోమేషన్ గురించి డీప్ డైవ్ ఏం చేయట్లేదు ఇక్కడ. ఓకే, ఈ సెషన్ జస్ట్ ఏంటంటే ఏదైతే మనం చూపించామో అవుట్పుట్ ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి చేద్దాం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. ఏజెంట్ క్రియేట్ చేద్దాం. ఏజెంట్ కి ఎట్లా పనిచేయాలంటే, ఏజెంట్ అంటే ఏంటి? సో బేసిక్ గా ఇది ఎప్పుడే ఏజెంట్ అంటే బేసిక్ గా మనకి బ్రెయిన్ లాగా అనమాట. ఓకే, సో ఆర్పిఏ వచ్చేసరికి ఇట్ ఈస్ అ ప్యూర్లీ ప్యూర్లీ కండిషనల్ బేస్డ్. ఓకే, థింక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాన్యువల్ గా చేసే వర్క్స్ లో, మాన్యువల్ గా చేసే కంప్యూటర్ తో చేసే వర్క్స్ లో కొన్ని స్టాటిక్ గా ఉంటాయి. ఓకే, అక్కడ కాపీ చేయటం, పేస్ట్ చేయటం, టైప్ చేయటం, ఫిల్ చేయటం, రైట్, లేదా రీడ్ చేయటం. ఓకే, ఇవన్నీ కొన్ని కాగ్నిటివ్, కొన్ని మైండ్ తో ఉంటాయి అనమాట. అప్పటికప్పుడు ఇట్ ఇస్ నాట్ కండిషనల్ బేస్డ్. ఓకే, మైండ్ తో ఒకవేళ ఏదన్నా ఈమెయిల్ చూడంగానే మనకి ఈమెయిల్ స్టాటిక్ గా ఉండదు, బట్ ఈమెయిల్ టెక్స్ట్ సెమీ స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. ఆ ఈమెయిల్ ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ ఈమెయిల్ మన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు ఏదన్నా సంథింగ్ లైక్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేస్తుంటే, ఓకే, ఆ ఈమెయిల్ స్టాటిక్ గా రావు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫామ్ చేస్తారు ఈమెయిల్ బాడీని. ఓకే, అలా కానీ అంటే బ్రెయిన్ కి సంబంధించింది ఏదైనా కానీ. ఓకే, సో బ్రెయిన్ తో మనం ఏదైతే థింక్ చేసి ఓకే ఇమీడియట్ గా డెసిషన్స్ తీసుకుంటామో, దాన్ని మనం ఏజెంట్కి ఇచ్చేద్దాం. ఓకే, సింపుల్ ఏజెంట్ క్రియేట్ చేద్దాం. బట్ ఏజెంట్ ఆటోమేషన్ అనేది మేబీ లేటర్ సెషన్స్, ఇఫ్ ఎనీ న్యూ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను ప్లాన్ చేసినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఒక ఏజెంట్ క్రియేట్ చేద్దాం. సింపుల్ ఏజెంట్ ఫ్రమ్ ద ప్రాంప్ట్, అంతే, మనం ఏం చేయట్లేదు. ఓకే, సో వీ హ్యావ్ టూ థింగ్స్, ఆర్పిఏ బాట్ ప్లస్ ఏజెంట్. ఈ రెండు కంబైన్ చేసి ఈ టాస్క్ చేస్తున్నాం అనమాట. సో ఏజెంట్కి ఏం చేస్తాం? ఏజెంట్కి ఈ పైన ఎస్టిఆర్ నేమ్ అనేది ఇన్పుట్ ఇస్తాం. ఓకే, గాట్ ఇట్. సో ఇన్పుట్ ఇస్తాం. సో దానికి ప్రాంప్ట్, సో బేసిక్గా ఏజెంట్ వర్క్ చేసి ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ ఏమి ఇచ్చింది? ఇట్స్ అ సమ్మరీ ఇచ్చింది, ఆర్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ నేమ్ ఇచ్చింది. సో ఏజెంట్ ఎట్లా వర్క్ చేస్తుంది? సో మనకి ఎక్కడ, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెక్స్ట్ ఫైల్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో ఆ నేమ్ అనేది మనం ఏం తీసుకుంటున్నాము వేరియబుల్ బాట్ నుంచి, ఆ నేమ్ ఏజెంట్కి ఇన్పుట్గా ఇస్తున్నాము. ఏజెంట్ హ్యాస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ that particular name, whether it is a city name or person name or any actor or politician, right? దాని యొక్క డీటెయిల్స్ అనేది అనదర్ వేరియబుల్ ఇవ్వాలన్నమాట. అవుట్పుట్ వేరియబుల్ ఇవ్వాలి. దెన్ ఈ అవుట్పుట్ వేరియబుల్ దేనికి తీసుకోవాలి? బాట్ తీసుకునేది. సో టేక్ అవుట్పుట్ ఫ్రమ్ ఏజెంట్, రైట్, అవుట్పుట్ ఫ్రమ్ ఏజెంట్. దెన్ ఏం చేసేది? సో ఇట్ విల్ రైట్ ఇన్ టు ద కరెంట్ ఫైల్. దట్స్ ఇట్. కరెంట్ ఫైల్లో ఇది రైట్ చేసిద్ది, అంతవరకే. ఓకే, సో ఇది సింపుల్ యూస్ కేస్. సో ఫస్ట్ ఏజెంట్ని మనం రెడీ చేద్దాం. ఏజెంట్ని ఏజెంట్ అంటే ఫస్ట్ మనం cloud.uipath, ఆల్రెడీ మీకు తెలుసు, cloud.uipath.comకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు యూఐపాత్ని. cloud.uipath.com అని వెళ్ళి, ఒకవేళ మీకు అసలు అకౌంట్ లేకపోతే cloud.uipathకి వెళ్ళగానే వెంటనే అది మీ జీమెయిల్ అకౌంట్ అదంతా ఉంటుంది, అడుగుతుంది. దాంట్లో లాగిన్ అవ్వండి. ఓకే, సో బేసిక్గా నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయ్యాను కాబట్టి అది చూపించట్లేదు. ఓకే, సో అడగట్లేదు అన్నమాట. సో దీంట్లో స్- దీనికి వెళ్ళేసి ఇక్కడ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, దీనికి వెళ్ళేసి స్టూడియో క్లిక్ చేయండి. ఓకే, సో బేసిక్గా వీ హ్యావ్ ఏ వీ హ్యావ్ టు క్రియేట్ ఎన్ ఏజెంట్. ఓకే, స్టూడియో క్లిక్ చేసాం. ఓకే, ఫస్ట్ మనం చేస్తుంది ఏంటిది? ఈ స్టెప్ అనమాట. ఓకే, ఒక ఇన్పుట్ ఇస్తున్నాము, అవుట్పుట్ అది ఇవ్వాలి. బేసిక్గా స్టూడియోలో వీ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ సొల్యూషన్స్, మల్టిపుల్. ఇప్పుడు ఏజెంటిక్ ప్రాసెస్ చేయొచ్చు, ఏజెంట్ చేయొచ్చు, వర్క్ ఫ్లో చేయొచ్చు, ఏపీ రకరకాలు ఉన్నాయి అనమాట. మనం మీద వచ్చేస్తుంది ఏజెంట్. ఓకే, ఏజెంట్. చెప్పండి శంకర్ గారు. Okay. చెప్పండి. సుధీర్, యా సారీ టు ఇంటరప్ట్ అండి, యా సారీ యా టు ఇంటరప్ట్. యా మనం వెబ్ స్టూడియో చూస్తున్నామా? వెబ్ డెస్క్టాప్. స్టూడియోలో ఓకే. ఏజెంట్ క్రియేట్ చేస్తున్నాం. బేసిక్ గా ఫైన్. డైరెక్ట్ గా ఏజెంట్ బిల్డర్ కి వెళ్ళినా అదే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే. ఏజెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. దీంట్లో డైరెక్ట్ గా వెళ్ళేసి వీ హ్యావ్ ఏ సంథింగ్ కాల్డ్ ఏజెంట్స్. ఓకే, ఓకే. ఏజెంట్స్ క్లిక్ చేసినా కానీ, ఏజెంట్ క్లిక్ చేసిన అంటే మల్టిపుల్ వేస్ లో మనం ఏజెంట్ బిల్డర్ కి వెళ్ళొచ్చు. ఓకే,
వెబ్ స్టూడియోకి వెళ్ళకుండా ఏజెంట్స్ క్లిక్ చేసి యుఐపాత్ ఏజెంట్స్ ఉంది కదా, బిల్డ్ యువర్ ఏజెంట్ నౌ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎక్కడికి వెళ్ళిద్ది, వెబ్ స్టూడియోకే వెళ్ళిద్ది. వెబ్ స్టూడియోలో ఇప్పుడు ఇదేముంది, యుఐపాత్ ఏజెంట్స్ అని ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇక్కడ ఇప్పుడు బిల్డ్ అనగానే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అయ్యి పైన ఏముంది, యుఐపాత్ స్టూడియో అని ఉంది. అంటే వెబ్ స్టూడియోలోనే మనం ఏజెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇన్ డీటెయిల్గా వెళ్ళటం లేదు మనం. ఓకే, సో ఫ్రమ్ ద ప్రాంప్ట్, ఇప్పుడు వెబ్ స్టూడియో అని క్లిక్ చేయగానే ఏం చేస్తున్నాం, ప్రాంప్ట్ క్లిక్ చేస్తున్నాం. ప్రాంప్ట్ అంటే ఏంటిదంటే, సో నార్మల్గా ఆ ఏజెంట్ ఏం చేయాలి, ఏజెంట్ అంటే ఒక పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ ఒక జాబ్ రోల్ ఇస్తున్నారు అనమాట మీరు. ఓకే, సో యూ మీ 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 ఇంగ్లీష్లో మీరు ఇచ్చేయచ్చు జనరల్గా సంథింగ్ లైక్ సో యు ఆర్ ఎన్ ఏఐ ఏజెంట్ ఆర్ అసిస్టెంట్. ఓకే, సో వేర్ you take a uh, name as input. So this be city name or person name అట్లా ఇచ్చుకోవచ్చు మీరు. సో ఓకే, సో జనరల్గా ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఎట్లా చాట్ చేస్తారో అలాగా అదే ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో యూ హ్యావ్ టు generate some summary, okay, of that particular that name. Okay, so in at least something like a so 100 characters or 150 characters. Okay, within 150 characters లో ఆ summary కావాలి in Telugu language. Okay, means the summary should be in Telugu language. Okay, so summary is the output variable. So summary output variable, so it's a name of variable is details. Okay, సంథింగ్ మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని బట్టి ఏం చెప్తున్నాం మనం, నేను ఒక నేమ్ ఇస్తాను, నేమ్ ఈజ్ ఇన్పుట్ వేరియబుల్ తీసుకో. ఓకే, ఆ నేమ్ మీద సమ్మరీ జనరేట్ చేయి. ఓకే, సో సమ్మరీ జనరేట్ చేయి. సో అండ్ గెట్ ద అవుట్పుట్ విత్ ఇన్ ద 150 క్యారెక్టర్స్లో తెలుగు లాంగ్వేజ్లో ఇవ్వమని చెప్తున్నాం. ఓకే, సో ఎలా జనరేట్ ఏజెంట్ అంటున్నాం. ఓకే, జనరేట్ ఏజెంట్ అనగానే ఫస్ట్, సో దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏంటంటే సిస్టమ్ ప్రాంప్ట్ చూసారా, సిస్టమ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడకి రైట్, యూజర్ ప్రాంప్ట్, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే ఆ రోల్ నువ్వు ఆ ఏజెంట్కి చెప్తున్నాం, యు ఆర్ దిస్ వన్, యు ఆర్ ద దిస్ పర్టికులర్ ఏజెంట్, యు ఆర్ ద అసిస్టెంట్, యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్, సో దానికి చెప్తున్నాం అనమాట నువ్వు ఇది అని చెప్పేసి. యూజర్ ప్రాంప్ట్ అంటే యూజర్ ఎట్లా ఇస్తాడని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఆటో పైలట్ పక్కన మీకు హైలైట్ అయింది చూసారా, ఆటో పైలట్ కనిపిస్తుందా రైట్ సైడ్, యా రైట్? యా సార్. యా, ఆటో పైలట్ లో మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని సో కొంత భువనేశ్వరన్, సో యునో తెలుగు, ఈజ్ ఇట్ ఫైన్? భువన్, హలో భువన్. ఓకే, యా, సో ఇచ్చిన ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ యూజర్ ప్రాంప్ట్ ఇది మనకి సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సిస్టమ్ ప్రాంప్ట్ రివ్యూ చేద్దాం, రివ్యూ సజెషన్ అనగానే ఇది చూసారా ఇక్కడ ఇచ్చింది యూఆర్ అండ్ ఏఐ అంటే నీట్ గా మనకి ఇచ్చిన మన నాలెడ్జ్ తో ఇచ్చిన ప్రాంప్ట్ ని అది రీఫ్రెష్ చేసి నీట్ గా ఇస్తుంది అనమాట. ఏం చదవండి ఒకసారి, యూఆర్ అండ్ ఏఐ ఏజెంట్ స్పెషలిస్ట్. ఓకే, ఏజెంట్ స్పెషలైజ్డ్ ఇన్ ఏ జనరేటింగ్ ఏ బ్రీఫ్ సమ్మరీ అబౌట్ ద నేమ్స్ విచ్ ఇస్ ద సిటీ నేమ్, పర్సన్ నేమ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. యువర్ టాస్క్ ఇస్ టు క్రియేట్ ఏ ఇన్ఫర్మేషన్ సమరీ ఇన్ ద 15 క్యారెక్టర్స్. ఓకే, ఇది మనకు ఓకే అయితే మనం యాక్సెప్ట్ సమరీ అని సజెషన్స్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే యాక్సెప్ట్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట. యాక్సెప్ట్ అన్నాను. ఓకే, తర్వాత యూజర్ ప్రాంప్ట్ రివ్యూ చేయండి. ఓకే, యూజర్ ప్రాంప్ట్ ఏంటంటే జనరేట్ ఏ సమరీ ఆఫ్ ద 150 క్యారెక్టర్స్ ఆర్ లెస్ దెన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫ్రమ్ ద నేమ్. మీకు నేమ్ అని కర్లీ బ్రేసెస్ లో వచ్చింది చూసారా, డబల్ కర్లీ బ్రేసెస్ లో వచ్చింది, దట్ మీన్ ఇట్ ఈస్ అ వేరియబుల్, ఇన్పుట్ వేరియబుల్. ఓకే, సో తర్వాత ఎన్ష్యూర్ ద సమ్మరీ ఇన్ఫర్మేషన్
ఓకే, ఇదంతా వచ్చింది. సో బేసిక్గా రిలేటివ్ ద నేమ్ ప్రొవైడెడ్ బై ద పర్సన్ నేమ్ ఆర్ ఇదంతా వచ్చింది మనకి ఇన్ తెలుగు లాంగ్వేజ్. ద అవుట్పుట్ సమరీ ఇన్ తెలుగు స్క్రిప్ట్ ఓన్లీ. యాక్సెప్ట్ సజెషన్ ఇక్కడికి కొట్టచ్చు, లేకపోతే యాక్సెప్ట్ అని ఇక్కడ కొట్టచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తే మీరు ఇది సిస్టమ్ ప్రాంప్ట్, ఇది యూజర్ ప్రాంప్ట్, రెండు ఉంటాయి. సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఆ ఏజెంట్ అంటే మనం జస్ట్ ఒక పర్సన్ అనుకోవచ్చు. ఓకే, ఆ పర్సన్ యొక్క రోల్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, నువ్వు స్పెషలైజ్డ్ దిస్ పర్సన్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేయాలని చెప్పేసి. యూజర్ ప్రాంప్ట్ ఏంటంటే ఇదిగో ఈ వేరియబుల్లో నీకు వాల్యూ వచ్చింది, నువ్వు ఇలానే తెలుగులో ఇవ్వాలని చెప్పేసి మీకు చెప్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ కెన్ జస్ట్ రీడ్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. ఓకే, డిఫెన్స్ ద ఏజెంట్ స్పెసిఫిక్ గోల్ రూల్ ఏంటి అని చెప్పి చెప్పడానికి సిస్టమ్ ప్రాంప్ట్ అనమాట. యూజర్ ప్రాంప్ట్ అంటే డిఫెన్స్ ద యువర్ టాస్క్ బేసిక్గా. ఓకే, టాస్క్ అండ్ ప్రొవైడ్ ద నెసరీ డీటెయిల్స్ ఆఫ్ ద ఏజెంట్. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ ఇక్కడ క్లారిటీ వచ్చిందా మీకు? సో సిస్టమ్ ప్రాంప్ట్ కి యూజర్ ప్రాంప్ట్ కి డిఫరెన్స్. ఓకే Yeah, okay, sir. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు డిసైడ్ చేసాం, కానీ ఈ నేమ్ అనేది రెడ్ కలర్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి బేసిక్గా ఇప్పుడు డేటా మేనేజర్కి వెళ్తే ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ కానీ అవుట్పుట్ వేరియబుల్స్ కానీ, అవుట్పుట్ అంటే కంటెంట్ వచ్చింది, ఇన్పుట్ వేరియబుల్ నేమ్ అనేది లేదు. మనం క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇదే సలహా ఇచ్చింది. ఇది చూడండి ఇక్కడ వెళ్ళేసి మీకు ఆల్రెడీ సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్, ఆర్గ్యుమెంట్స్, రివ్యూ, సజెషన్స్ అని క్లిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా అది నేమ్ ఇచ్చింది చూసారా. మనం యాక్సెప్ట్ అనగానే ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇది రిక్వైర్డా కాదా అని జస్ట్ చెక్ చేసుకోవచ్చు. అవుట్పుట్లో మనకి డీటెయిల్స్ అని వచ్చింది అనమాట. మనం రాసిన ప్రాంప్ట్ని బట్టి ఇన్పుట్ మనము నేమ్ ఇస్తే అది అవుట్పుట్ డీటెయిల్స్ అనేది మనకి ఇచ్చింది అనమాట. ఓకే, ఓకే, ఇన్పుట్ నేమ్ ఇచ్చే ఈ నేమ్ని మీరు ఆ, ఆ, ఈ నేమ్ ఎందుకు ఏంటి అని చేసుకోవచ్చు, లేకపోతే నేమ్ని మార్చుకోవచ్చు. ఒకవేళ ఇన్పుట్ ఇన్పుట్ నేమ్ అని అనుకోండి. ఓకే, ఇక్కడ ఇన్పుట్ నేమ్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది. ఓకే, కర్లీ బ్రేసెస్లో అది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇంతవరకు అయింది, జస్ట్ నేను డీబగ్ చేస్తున్నాను. సార్ డీబగ్ చేస్తున్నాను, చూద్దాం. డీబగ్ చేసినప్పుడు ఇన్పుట్ నేమ్ ఇవ్వాలన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అని ఇచ్చాను. ఓకే, సేవ్ అండ్ డీబగ్. ఓకే, ఏజెంట్ జస్ట్ ప్రాంప్ట్ బేస్ చేసుకొని సింపుల్ ఏజెంట్ క్రియేట్ చేసాము. ఆ ఏజెంట్ని టెస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఇక్కడ చూసారా డీటెయిల్స్ వచ్చినాయి అక్కడ. సో డీటెయిల్స్లో ఏమొచ్చినాయి? చెన్నై, భారతదేశంలో తమిళనాడు. ఓకే, తమిళనాడు రాష్ట్రం ఇదంతా వచ్చింది. సో మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డీబగ్ చేసి ట్రై చేద్దాం. సో డీబగ్, ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ద ఇన్పుట్ జనరేట్ చేయాలంటే జనరేట్ అని కొట్టచ్చు. ఓకే, సో ఇట్ విల్ జనరేట్. ఓకే, హైదరాబాద్ అంటే మన ప్రాంప్ట్ని బట్టి అది టెస్ట్ చేయడానికి ఏ వాల్యూ ఇస్తే బాగుంటుంది అని కూడా అది జనరేట్ చేసుకోవచ్చు మనం ఇవ్వకుండా. ఓకే, సో సేవ్ అని కొట్టాను, ఇట్ విల్ క్రియేట్ ఏ డేటా. ఓకే, కింద అవుట్పుట్ ప్యానల్లో మనకు వచ్చింది అనమాట. సో హైదరాబాద్ ఇది టెక్స్ట్ వస్తుంది. ఓకే, సో మనకి మొత్తం రెడీ అయిపోయింది. అంటే ఏజెంట్ అయితే బిల్డ్ చేసాం విత్ సింపుల్ ప్రాంప్ట్తో. సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఆటో పైలట్ సజెషన్స్ తీసుకున్నాము. సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్, ఇన్పుట్ నేము, అవుట్పుట్ డీటెయిల్స్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు పబ్లిష్ కొట్టండి. పబ్లిష్ పబ్లిష్ కొట్టే ముందు పేరు మార్చుకుందాము. సొల్యూషన్ 4 అని ఉంది కదా, మనం ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళేసి జస్ట్ రీనేమ్ ద సొల్యూషన్. ఓకే, నేమ్ మ్యాజిక్ డీటెయిల్స్, మ్యాజిక్ డీటెయిల్స్ అని పెట్టాను. ఓకే, సో ఈ ఏజెంట్కి కూడా మీరు పేరు మార్చుకోవాలంటే ఓకే, నేమ్ టు డీటెయిల్స్, ఆర్ నేమ్ టు ఎక్స్పాండ్ నేమ్. ఓకే, ఎక్స్పాండ్ నేమ్ సంథింగ్. ఓకే, అంటే సొల్యూషన్కి మ్యాజిక్ డీటెయిల్స్ అని ఇచ్చుకున్నాము, ఎక్స్పాండ్ నేమ్ అని ఒకటి ఏజెంట్కి పేరు ఇచ్చుకున్నాము. ఇది పబ్లిష్ చేసుకుందాం. పబ్లిష్ చేసేటప్పుడు మీరు ఈ దేంట్లో పబ్లిష్ చేయాలి? ఆర్కెస్ట్రేటర్లో మనకి ఉంటాయి కదా, ఆర్కెస్ట్రేటర్లో రకరకాల ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, టెనెంట్లో పబ్లిష్ చేయాలా అని చెప్పేసి జస్ట్ పబ్లిష్ వర్షన్ సేమ్ మన ప్యాకేజ్ పబ్లిష్ చేసినట్టే.
ఆర్కెస్ట్రేటర్లో ప్యాకేజ్ పంపిస్తాం. బేసిక్గా మనం ఏం చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, ఈ ఏజెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకో మెసేజ్ వచ్చింది, పబ్లిష్డ్ అని చెప్పేసి. ఓకే, ప్యాకేజ్ పబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ. చెక్ ప్యాకేజ్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, చెక్ ప్యాకేజ్ అని క్లిక్ చేస్తున్నాను. సో బేసిక్గా ఆటోమేటిక్గా మనకి అది నావిగేట్ టు ద ఆర్కెస్ట్రేటర్కి, వెబ్ స్టూడియో నుంచి ఆర్కెస్ట్రేటర్కి నావిగేట్ అయిపోయింది. ఆర్కెస్ట్రేటర్లో టెనెంట్స్లో, సొల్యూషన్స్లో, ప్యాకేజెస్లో, ప్యాకేజ్ వర్షన్స్లో ఉన్నాం అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెనెంట్స్కి వెళ్ళామనుకోండి, టెనెంట్స్ అట్లా కాకుండా ఆర్కెస్ట్రేటర్ టెనెంట్లో, సొల్యూషన్స్లో, ప్యాకేజెస్లో ఓకే వచ్చినది మ్యాజిక్ డీటెయిల్స్ అని. గాట్ ఇట్. సో ఇక్కడికి వచ్చింది సేమ్ లైక్ ఏ వాట్ ఇస్ దట్, సో ఆర్పిఏ ప్యాకేజ్ పబ్లిష్ చేసినట్టు. ఓకే, సో దీంట్లో మనం లాస్ట్కి వెళ్తే ఓకే, ఇది ఇట్ ఈస్ రెడీ. సో వాట్ ఈస్ ద స్టేటస్, ఇట్ ఈస్ రెడీ బట్ నాట్ యాక్టివ్. మనం ఏం చేయాలంటే యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయాలంటే సో ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి డిప్లాయ్ ప్యాకేజ్ అని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఏం చేసాము, స్టూడియోలో ఏజెంట్ బిల్డ్ చేసాం, దాని తర్వాత ఏజెంట్ని పబ్లిష్ చేసాం, అది సొల్యూషన్స్లోకి వచ్చి ప్యాకేజ్లోకి వచ్చింది, ఇది డిప్లాయ్ చేస్తున్నాం మనం. ఓకే, సో డిప్లాయ్ చేసేటప్పుడు ఏ ఫోల్డర్లో డిప్లాయ్ చేయాలనేది చెప్పాలన్నమాట. నేనేం చేస్తున్నా అంటే సుధీర్ అనే ఫోల్డర్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పక్కన ఫోల్డర్స్ ఉన్నాయి చూసారు కదా, ఏ ఫోల్డర్లో డిప్లాయ్ చేయాలనేది నేను సుధీర్ అనే ఫోల్డర్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ కొట్టగానే సో ఆటోమేటిక్గా మనకి అది ప్యాకేజ్ ఏదైతే రెడీగా ఉందో అది ప్యాకేజ్ డిప్లాయ్ అయిపోయింది. సో దాని తర్వాత ఈ ఈ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత సో ఇది డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్. ఓకే, డిప్లాయ్ అయింది. ఓకే, అంటే సొల్యూషన్స్లో, ప్యాకేజెస్లో ఉన్నదాన్ని డిప్లాయ్మెంట్లోకి వచ్చింది. ఓకే, కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చేసి యాక్టివ్ డిప్లాయ్మెంట్. ఓకే, యాక్టివేట్ డిప్లాయ్మెంట్ అంటే సో ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోయింది. ఓకే, సో యాక్టివేట్ చేసేటప్పుడు మనం సేమ్ నేమ్ ఏదైతే నేమ్ ఉందో ప్యాకేజ్ నేమ్ అది టైప్ చేయాలి, మ్యాజిక్ డీటెయిల్స్. ఓకే, యాక్టివేట్ డిప్లాయ్మెంట్. ఓకే, ఓకే యాక్టివేట్ అయింది. సో ఏం చేసాం మనం ఫస్ట్ ఇక్కడ సో బిల్డ్ చేసాం, ఫస్ట్ బిల్డ్ చేసాం, బిల్డ్ ఏజెంట్. సెకండ్ పబ్లిష్ చేసాం, థర్డ్ ఏం చేసాం, యాక్టివేట్ ప్యాకేజ్లో నుంచి ఈ థర్డ్ డిప్లాయ్ చేసాం. ఓకే రైట్, డిప్లాయ్ చేసాం. ఫోర్త్ యాక్టివేట్ చేసాం. రైట్, సో ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే మనం ప్యాకేజ్ని 3 డాట్స్ పెట్టేసి డిప్లాయ్ అన్నామో డిప్లాయ్మెంట్స్కి వెళ్ళింది. డిప్లాయ్మెంట్స్లో మళ్ళా మనకి యాక్టివేట్ చేసాము. ఓకే, యాక్టివేట్ చేసాము. దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్. ఓకే, బిల్డింగ్ ద ఏజెంట్, పబ్లిషింగ్ ద ఏజెంట్, డిప్లాయ్ ద ఏజెంట్, యాక్టివేట్ ద ఏజెంట్. ఓకే, ఎప్పుడైతే స్టేటస్ సక్సెస్ అని వస్తుందో ఓకే ప్యాకేజ్లోకి వెళ్తే మనకి యాక్టివేట్లో స్టేటస్ ఉంది. ఒక్కసారి సుధీర్ అనే ఫోల్డర్కి వెళ్ళి ఆటోమేషన్స్కి వెళ్తే ఇక్కడ మనకి ప్రాసెస్ క్రియేట్ చేయాలన్నమాట. ఏదైతే మనకి ప్రాసెస్ ఫస్ట్ నెక్స్ట్ గో టు ద 5th వన్, క్రియేట్ ప్రాసెస్. నార్మల్గా మనకి స్టూడియోలో ఎట్లా ప్రాసెస్ క్రియేట్ చేస్తామో అలా ప్రాసెస్ యాడ్ ప్రాసెస్ కొట్టేసి యాడ్ ప్రాసెస్లో వాట్ ఇస్ ద నేమ్, మ్యాజిక్ డీటెయిల్స్, డాట్ ఏజెంట్ డాట్ ఎక్స్పాండ్ నేమ్. బేసిక్ ఎట్లా వచ్చింది అది నేమ్, మ్యాజిక్ డీటెయిల్స్ డాట్ ఏజెంట్ డాట్ ఎక్స్పాండ్ నేమ్. ఓకే, ఓకే ఇది ఎక్స్పాండ్ నేమ్ అనేది ఏజెంట్ కాబట్టి డాట్ ఏజెంట్ డాట్ ఎక్స్పాండ్ నేమ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు ఇన్పుట్ వేరియబుల్స్ ఇచ్చుకోవాలంటే డిఫాల్ట్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, లేదు అంటే నెక్స్ట్ కొట్టి క్రియేట్ చేయటం అంతే. నార్మల్గా మనం ఆర్పిఏ బాట్స్ని ఎట్లా అయితే యాడ్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తామో అలా ప్రాసెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో అలా ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఆ ప్రాసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ చేయాలి, స్టార్ట్ కొట్టేసి నేమ్ ఇవ్వండి. ఓకే, నేమ్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ అన్నాను, రజనీకాంత్ అని చెప్పి స్టార్ట్ అంటున్నాను. ఓకే, స్టార్ట్ కొట్టగానే నార్మల్ ప్రాసెస్ ఎట్లా రన్ అయిద్దో అన్నట్టు బాట్ ఉండాలి మీకు. నార్మల్ ప్రాసెస్ ఎట్లా రన్ అయిద్దో అట్లా సక్సెస్ అయింది. దీన్ని క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ రజనీకాంత్ భారతీయ సినీ నటుడు, ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ ప్రసిద్ధిగాంచారు. అర్థమవుతుందా, మనకు అవుట్పుట్ వచ్చిందా లేదా? సో 6th వన్
టెస్ట్ టెస్ట్ ప్రాసెస్ ఆర్ రన్ జాబ్, ఏదైనా కానీ. ఓకే, సో మనకి జాబ్ రెడీగా ఉంది. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఎస్ సుధీర్, క్లియర్. యా యా చెప్పండి. యా, క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే ఓకే యా, థ్యాంక్ యూ అండి. సో ఏజెంట్ బిల్డ్ చేసాము సింపుల్ గా, విత్ సింపుల్ ప్రాంప్ట్ తో బిల్డ్ చేసాము. ఎక్కువ కాంప్లెక్సిటీగా తీసుకోలేదు, సింపుల్ గా చేసాం. సుధీర్, ఐ హావ్ వన్ డౌట్ హియర్. యా చెప్పండి చెప్పండి. ఇది యూఐపాత్ వెబ్ లోనే చేయాలండి? యూఐపాత్ స్టూడియోలో నార్మల్ గా లేదు లేదు చేయాల్సిన లేదు, అవసరం లేదు యూఐపాత్ ఏజెంట్ వెబ్ లోనే చేయాలి. ఏజెంట్ యూఐపాత్ వెబ్ లోనే చేయాలి. చేయాలి? ఆ ఈవెన్ ఏజెంట్ కాంప్లెక్స్ బిల్డర్ నుంచి ప్రాజెక్ట్ అయినా, కాంప్లెక్స్ యా యా ప్రాజెక్ట్ అయినా కూడా ఓకే. యూఐపాత్ వెబ్ లోనే చేయాలి. ఓకే, కాంప్లెక్స్ ప్రాసెస్ ఇఫ్ అయినా కానీ యా ఇఫ్ ఐ చెప్పండి. వాంటెడ్ టు గో, ఐ మీన్ ఆర్ఈ ఫ్రేమ్వర్క్ అయితే మనకి యూఐపాత్ వెబ్ లో ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ఉందా అండి? యా యా అది ఓకే. సి ఓకే. మనము ఏజెంట్ ఎందుకు చేస్తాం ఇక్కడ, ఏజెంట్ హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నాము? ఆర్పిఏ ద్వారా ఒకసారి ఆలోచించండి. ఆర్పిఏ ద్వారా ఇది సాధ్యమైద్దా? ఏంటిది? ఆ, ఈ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం సాధ్యమైద్దా? నో నో. ఓకే, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోలేము. ఎక్కడన్నా ఎస్. ఎక్సెల్లో ఉంటే వెళ్ళి మ్యాప్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఓకే, మనం ఏదంటే అది నేమ్ ఇస్తున్నాం. ఇందాక మిమ్మల్ని అడిగాను మీ పేర్లు. ఓకే, ఆ టెక్స్ట్ ఎస్. ఫైల్స్ మిమ్మల్ని అడిగాను. ఓకే, ర్యాండమ్ గా ఇస్తున్నాం. ఓకే, అది లోపల ఎక్కడా లేదనమాట. సో ఎక్కడన్నా మనం ఎక్సెల్లోనో డేటాబేస్లోనో పెట్టుకొని ఇదిగో నేమ్ మ్యాచ్ అయితే పక్కనున్న డిస్క్రిప్షన్ తీసుకొచ్చి టెక్స్ట్ ఫైల్ పెట్టంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద ఆర్పిఏ, రైట్? అంతే కదా. సో యుఐపాత్ తో ఎస్. అంటే RPA తో పాసిబుల్ కానిది చాట్ జీపీటీలో పాసిబుల్ అయ్యిద్ది, రైట్? సో ఇప్పుడు ఏజెంటిక్ ఆటోమేషన్ ఇది ఏం చేస్తున్నాం మనం? బేసిక్ గా ఆర్పిఏ ప్లస్ ఏజెంట్. బేసిక్ గా ఏంటంటే, సో జనరేట్ సపోజ్ చాట్ జీపీటీ అనుకున్నాం. ఓకే, చాట్ జీపీటీకి సో బేసిక్ గా ఇక్కడ చాట్ జీపీటీ రన్ అయింది. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఎల్ఎల్ఎం మోడల్ ఏం రన్ అయింది? ఎల్ఎల్ఎం మోడల్ చాట్ జీపీటీ 4 అది అది రన్ అయింది అనమాట. ఓకే, దాని హెల్ప్ తీసుకుంటది యుఐపాత్ కూడా. ఓకే, సో చాట్ జీపీటీతో సాధ్యం కానిది ఏంటిది ఈ ఎగ్జాంపుల్లో? చాట్ జీపీటీతో సాధ్యం కానిది ఏంటిది? టోటల్ గా మన అవుట్పుట్ లో ఇది ఇది కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. ఓకే, ద ఓవరాల్ ప్రాసెస్ లో ఒకసారి చెప్పగలరా? ఓవరాల్ ప్రాసెస్ అంటే ఏంటిది? మనం ఈ ఫోల్డర్ లో ఫైల్ వాచ్ చేసి, ఫైల్ ని రీడ్ చేసి, రైట్ చేసి, అది చేసాం చూసారా? సో ఈ ఈ ఓవరాల్ ప్రాసెస్ లో ఒక్కసారి చెప్పండి, చాట్ జీపీటీ ఉంది అంటే ఏఐతో, చాట్ జీపీటీ ఆర్ ఏఐ ఆర్ జనరేటివ్ ఏఐ నార్మల్ గా మనం వాడుతూ ఉంటాం. జెమినీ కానీ, ఓకే, జీపీటీ కానీ, చాట్ జీపీటీ కానీ, లేకపోతే రకరకాలు ఉన్నాయి కదా, కో పైలట్ కానీ. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, దీంతో సాధ్యం కానిది ఏంటిది? మనం చేస్తున్న ఈ హోల్ ప్రాసెస్ లో సాధ్యం కాని టాస్క్లు ఏంటి చెప్పండి? అక్కడ ఆర్కెస్ట్రేటర్ లో మనం ప్రాసెస్ ని పబ్లిష్ డిప్లాయ్ చేస్తున్నాం కదండి, ఉమ్, అది మనం మాన్యువల్ గా అంటే క్రియేట్ చేస్తున్నాం. ఉమ్, ఈవెన్ ఉమ్. యుఐపాత్ వెబ్ ని కూడా మనమే ఏ ప్రాంప్ట్ ఇవ్వాలో మనం దానికి ప్రాంప్ట్ ఇస్తున్నాం. లేదు లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే. ఫర్గెట్ అబౌట్ ఏఐ ఆర్కెస్ట్రేటరు, క్రోమ్ ఓపెన్ చేయటము మొత్తం మొత్తం మర్చిపోండి, అది కాదు నేను అంటుంది. సో నేను స్టార్టింగ్ ఈ సెషన్లో స్టార్టింగ్ చూపించాను కదా స్టెప్స్. ఒక టెక్స్ట్ ఫైల్ రైట్ చేయగానే ఆటోమేటిక్గా అది రీడ్ చేసి, ఫైల్ నేమ్ రీడ్ చేసి, ఓకే, ఆ ఫైల్ నేమ్ తగ్గట్టు పారా దాంట్లో పేస్ట్ చేసింది, రైట్? సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఫైల్ నేమ్ రీడ్ చేయటము, ఓకే, ఓకే. దాన్ని ఆ నేమ్ కి సంబంధించిన సమరీ తెచ్చుకోవటము, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం సో ఇక్కడ ఏంటిది? బాట్ రీడ్స్. యూజర్ ఏం చేస్తున్నాడు? యూజర్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. నేను క్రియేట్ చేశాను టెక్స్ట్ ఫైల్, అంతేనా? బాట్ ఏం చేయలేదు, నేను క్రియేట్ చేశాను ఏదో ఒక నేమ్ తో, మీరు చెప్పిన నేమ్ తో క్రియేట్ చేశాను, అంతే కదండి? ఓకే, ఎస్. బాట్ ఏం చేస్తుంది? బాట్ ఈస్ రీడింగ్ ద టెక్స్ట్ ఫైల్. ఓకే, రీడింగ్ ద టెక్స్ట్ ఫైల్ అండ్ సేవ్ ద నేమ్ ఆఫ్ ద టెక్స్ట్ ఫైల్ ఇంటు ద వన్ వేరియబుల్. ఇది చాట్ జీపీటీతో సాధ్యం కాదు. ఓకే, అంతే కదా. ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ పెట్టగానే ఈ చాట్ జీపీటీ వచ్చి ఫైల్ రీడ్ చేసిద్దా? ఫైల్ నేమ్ రీడ్ చేసిద్దా? చెయ్యదు. ఓకే. కానీ ఆ నేమ్ ఇస్తే సమరీ ఇచ్చిద్ది, రైట్? సో ఏజెంట్ ఈజ్ జనరేటింగ్ ద సమ్మరీ ఆర్ డీటెయిల్స్. అదేం చేసిద్ది? ఏఐ చేసిద్ది. ఏఐ ఇస్ అ జనరేటివ్ ఏఐ. ఒక నేమ్ ఇస్తే, ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఏదన్నా, సో సమ్మరీ, గివ్ గివ్ సమ్ డీటెయిల్స్ 150 క్యార్స్ ఆఫ్
ఇన్ఫర్మేషన్ అబౌట్ బిల్ గేట్స్ ఇన్ తెలుగు. ఓకే, ఏం చేశాను? తెలుగు అనగానే అదేం చేసింది? తెలుగులో సమరీ ఇస్తుందా లేదా? సో ఈ ఈ బిల్ గేట్స్ అనగానే బిల్ గేట్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆర్పిఏతో సాధ్యమా కదా? ఈ ఆర్పిఏతో సాధ్యమా కదా? ఎస్ సార్. ఎస్. No, what I'm saying is, so RPA can do, RPA cannot do to generate the data. RPA, ఇది RPA చేయలేదు. ఓకే, ఇది RPA చేయలేదు, కానీ ఒక టెక్స్ట్ ఫైల్ని రైట్ చేసిద్దా? రైట్ చేసిద్ది. రీడ్ చేసిద్దా? రీడ్ చేసిద్ది. ఒక ఫైల్ పాత్లో ఫైల్ నేమ్ తీసుకొచ్చిద్దా? తీసుకొచ్చిద్ది, రైట్? సో ఇదంతా ఏదైతే స్టాటిక్ గా ఉందో, కండిషనల్ బేస్డ్ ఉందో, ఒక ఫైల్ ని వాచ్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఇవన్నీ అంటే కొన్ని ఆర్పిఏలో సాధ్యమైద్ది, కొన్ని ఆర్పిఏలో సాధ్యం కాదు. ఆ ఆర్పిఏలో సాధ్యం కానివి, పాసిబుల్ కానివి ఏఐ హెల్ప్ తీసుకుంటున్నాం. ఓకే, ఏఐకి సాధ్యం కానీ ఆర్పిఐ హెల్ప్ తీసుకున్నాం. అంటే ఈ రెండింటిని, అంటే హ్యూమన్ బాడీ, సో ఆర్పిఐ అనేది బాడీ అనుకుంటే, లేకపోతే హ్యాండ్స్, సో ఓకే, వితౌట్ థింకింగ్ ఎనీథింగ్, ఓకే, సో చేయగలిగితే, ఓకే, ఏఐ అనేది బ్రెయిన్ అనుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఏఐ అనేది బ్రెయిన్ అనుకోవచ్చు. బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి స్టోర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏదన్నా సింపుల్గా మనం ఏ కంట్రీలో ఉన్నాం కానీ ఇండియా అని చెప్తాం వెంటనే. సో ఎట్లాగా? సో మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం అంటే ఇండియా గురించి చెప్పంటే మనకు తెలిసి చెప్తాం. ఒకళ్ళు ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు ఇండియా గురించి. ఓకే, సో అందరూ స్టాటిక్గా చెప్పరు కదా. ఓకే, సో మనం ఇక్కడ కంబైన్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇది రెడీ అయిపోయింది. దిస్ ఇస్ ద రెడీ. నెక్స్ట్ మనం స్టూడియోకి వెళ్దాం. ఓకే, స్టూడియో, యూఏపత్ స్టూడియోకి వెళ్ళేసి ఇప్పుడు ఇవన్నిటిని కంబైన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్స్ క్రియేట్ ఏ వన్ ఫోల్డర్ ఇన్ దిస్. ఓకే, ఫోల్డర్ డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకే, నేమ్ ఎక్స్పాండ్. ఓకే, నేమ్ ఎక్స్పాండ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది ఎంటీ ఫోల్డర్. ఓకే, నేమ్ ఎక్స్పాండ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ వన్ సింపుల్ ప్రాసెస్. ఓకే, నేమ్ మ్యాజిక్. సింపుల్ గా స్టూడియో ఓపెన్ చేశాను, ప్రాసెస్ క్లిక్ చేశాను, నేమ్ మ్యాజిక్ అని క్లిక్ చేశాను. సో ఓకే, అండ్ ఆల్సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, నేమ్ ఎక్స్పాండ్ అని. ఎప్పుడైతే ఫస్ట్ మనం చేయాల్సింది అంటే ట్రిగ్గర్. వాట్ ఇస్ దట్? ట్రిగ్గర్. అంటే ట్రిగ్గర్ ఏంటంటే ఫస్ట్ ట్రిగ్గర్. ఏం ట్రిగ్గర్ ఇది? ఎప్పుడైతే, సో వెన్ ఎనీ ఫైల్ ఈజ్ రీనేమ్డ్ దెన్ ఇట్ విల్ ట్రిగ్గర్. ఓకే, గాట్ ఇట్? సో ఒక్కసారి మనం యాక్టివిటీస్కి వెళ్ళి ప్లెయిన్ తీసుకున్నాం. మనం యాక్టివిటీస్కి వెళ్ళేసి ట్రిగ్గర్ అనండి. ట్రిగ్గర్ అనగానే ట్రిగ్గర్ స్కోప్ ఉంటుంది. నార్మల్గా మనకి స్కోప్స్ ఎట్లా ఉంటాయో, ఓకే, ఎక్సెల్ స్కోప్ అట్లా ఎట్లా ఉంటాయో ట్రిగ్గర్ స్కోప్ ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ట్రిగ్గర్ స్కోప్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, సో యూ హ్యావ్ ఎ మెనీ ట్రిగ్గర్స్. క్లిక్ ట్రిగ్గర్ ఉంటుంది, ఆన్ క్లిక్, ఓకే, ఆన్ టైప్, రకరకాల ట్రిగ్గర్స్ ఉంటాయి. మనం చేస్తుంది ఏంటంటే ఫైల్ చేంజ్ ట్రిగ్గర్కి. సో ఇప్పుడు ట్రిగ్గర్ స్కోప్ లో ఏమున్నాయి? ట్రిగ్గర్ అంటే ఏ ట్రిగ్గర్ అంటే ఏం లేదండి. సో హ్యూమన్ ఏదన్నా చేసి, యూజర్ ఏదన్నా చేయగానే వెంటనే ఐడెంటిఫై చేసేది ట్రిగ్గర్. ఒక ఫైల్ దాంట్లో పేస్ట్ చేశాడు, పేస్ట్ చేయగానే మనకి ఇమీడియట్ గా కావాలి. ఓకే, బాట్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తామండి. ఇది ఇమీడియట్ గా మనకి ఫైల్ పేస్ట్ చేయగానే ట్రిగ్గర్ అయిపోవాలి. ఫైల్ పేస్ట్ చేయగానే ఆ ఫైల్ని తీసుకొచ్చి వర్క్ చేయాలి. లేకపోతే ఒక ఈమెయిల్ వచ్చింది, ఈమెయిల్ రాగానే ట్రిగ్గర్ అయిపోవాలి. లేకపోతే ఏదైనా బటన్ మీద క్లిక్ చేశాడు, క్లిక్ చేయగానే వెంటనే వేరే యాక్షన్ చేయాలి. బాట్ మానిటర్ చేస్తూ ఉండిద్ది. సో మనకేముంది? ట్రిగర్ అండ్ సమ్ యాక్షన్ ఉన్నది. ఏ ట్రిగర్కి ఏం యాక్షన్ చేయాలి, ఏ ట్రిగర్కి ఏం యాక్షన్ చేయాలి. సో మనకు అలారం పెట్టుకుంటాం 5 o'clockకి. 5 o'clock అలారం పెట్టగానే అలారం రింగ్ అవ్వగానే దట్ ఈస్ ద ట్రిగర్. సో ఇమీడియట్గా ఏం చేయాలి? మనం లెగిసి మన పనులు మనం చేసుకోవాలన్నమాట. సో అందుకనే అలారం పెట్టుకున్నాం. అలారం ఇస్ ద ట్రిగర్. సో ప్రతి ఒక్కరికి, మనం రియల్ వరల్డ్ లో గమనిస్తే ప్రతి దానికి ఒక ట్రిగర్ ఉంటుంది అనమాట. ఓకే, ట్రిగర్ పాయింట్ ఎప్పుడైతే వెన్ ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర మనం గ్రీన్ లైట్ పడంగానే వెంటనే ట్రిగర్, దట్ ఇస్ ద ట్రిగర్. వాట్ ఇస్ ద యాక్షన్? వెహికల్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతాయి అనమాట. ట్రిగర్ ఏంటిది? గ్రీన్ లైట్. ఆ లైట్ ని మోటర్ చేస్తూ ఉంటాం మనం. సో ఒకసారి రెడ్ సిగ్నల్ పడంగానే ఏం చేస్తాం? మొత్తం అక్కడ లైట్ ని మోటర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ సిగ్నల్ పడుతుంది అనగానే దట్ ఇస్ ద ట్రిగర్. వెంటనే యాక్షన్ ఏంటిది? ముందరికి
మూవ్ చేస్తాం మనం వెహికల్స్ని. సో ఫైల్ చేంజ్ ట్రిగర్. ఓకే, ఒక ఫైల్ చేంజ్ అయ్యిద్ది అనమాట. సో చేంజ్ ట్రిగర్లో మీరు ఈ ఫైల్ చేంజ్ ట్రిగర్లో ఒకసారి చూస్తే ఏ ఫోల్డర్ని మానిటర్ చేయాలో ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో ఒకసారి ఈ ఫోల్డర్కి వెళ్ళేసి ఈ ఫోల్డర్ పాత్ని కాపీ చేసి ఇక్కడ డబుల్ కోట్స్లో పేస్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, పేస్ట్ చేస్తున్నాం. ఈ ఫోల్డర్ని మానిటర్ చేయి అని చెప్తున్నాం. ఓకే, సో ఈ ఫోల్డర్లో ప్రాపర్టీస్కి వెళ్ళండి ఒకసారి. ప్రాపర్టీస్లో మీరు చూస్తే చేంజ్ టైప్ అంటే ఫైల్లో రకరకాలు ఉంటాయి అనమాట. ఫైల్ చేంజ్లో రకరకాల టైప్స్ ఉంటాయి. ఏంటి? ఫైల్ క్రియేషన్, ఫైల్ డెలిషన్, ఫైల్ చేంజ్. అంటే ఫైల్ లోపల టెక్స్ట్ ఏదైనా చేంజ్ అయితే, లేకపోతే రీనేమ్డ్, లేకపోతే ఆల్. ఏ యాక్షన్ అయినా మనకి ట్రిగర్ అవ్వాలి అనేది ఒకటి పెట్టుకోవచ్చు. లేకపోతే ఒకవేళ ఎవరైనా ఒక ఫోల్డర్లో ఫైల్ డిలీట్ చేశారు, ఇమీడియట్గా మెయిల్ వెళ్ళాలి. బేస్డ్ ఆన్ ద ట్రిగర్ స్కోప్ మనం చేసుకోవచ్చు. ఓకే, ట్రిగర్ స్కోప్ లో ఫైల్ ట్రిగర్ పెట్టేస్తాము, డిలీట్ పెట్టేస్తాము. ఎవరైతే డిలీట్ చేస్తారో వెంటనే ఆ ఫైల్ పాత్ని, లేకపోతే ఈ ఫైల్ ట్రిగర్ డిలీట్ చేశారు పలానా పర్సన్స్ అని చెప్పేసి మెయిల్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సింది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి రీనేమ్. ఓకే, ఎప్పుడైతే రీనేమ్ చేస్తారో అప్పుడు మనకి ఫైల్ వచ్చేసేయాలన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ ఉంది సపోజ్. ఓకే, కొచ్చి.txt ఉంది. ఓకే, కొచ్చి.txtని కొచ్చి_డాట్_txt పెట్టేద్దాం. ఓకే, లేకపోతే లెటస్ ఓకే లెట్ మీ ఓకే ఓకే ఫస్ట్ ఒకటి చేద్దాం. ఓకే, ఫైల్ రీనేమ్డ్ అంటే ఎప్పుడైతే రీనేమ్ జరిగిద్దో అప్పుడు యాక్షన్కి వెళ్ళిపోయింది. అప్పటిదాకా ఏం చేస్తుంది? ట్రిగర్స్ లోనే మానిటర్ చేస్తూ ఉండిద్ది. ఓకే ఓకే సో ఇప్పుడు జస్ట్ ఒక లాగ్ మెసేజ్ పెడదాం. ఓకే, లాగ్ మెసేజ్ టెస్ట్ చేద్దాం. ఓకే, లాగ్ మెసేజ్ పెట్టి ఇక్కడ ఆర్గ్స్ ఉంది చూసారా? ఆర్గ్స్, ఈ ఆర్గ్స్ గురించి చూద్దాం. ఓకే, టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాం. ఓకే, ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాం. డీబగ్కి వెళ్ళేసి బ్రేక్ పాయింట్ పెట్టాను, డీబగ్ చేస్తున్నాం. ఓకే, ఓకే ఎప్పుడైతే బాట్ రన్ అవుతుందో అప్పుడు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం మనం. ఓకే, క్రియేట్ చేసి రీనేమ్ చేద్దాం. ఓకే ఓకే బాట్ రన్ అవుతుంది అంటే బాట్ మానిటర్ చేస్తూ ఉంది. బేసిక్గా మీరు చూస్తే ఎక్కడుంది ఎగ్జిక్యూషన్? ఓకే, ఈ ఈ ఈ స్టెప్ దగ్గర ఉందన్నమాట. ఎప్పుడు ఇది ఎప్పుడు ఇక్కడికి వచ్చింది? ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేస్తారో అప్పుడే వచ్చింది. అప్పటిదాకా రన్ అవుతూనే ఉండిద్ది ఇది బాట్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చాము, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, టెక్స్ట్ ఫైల్. సపోజ్ వెల్కమ్ అన్నాను. ఓకే, వెల్కమ్.txt. వెల్కమ్ అనగానే చూసారా ఇక్కడికి వచ్చేసింది, యాక్షన్కి వచ్చేసింది. ఎప్పుడైతే ఫైల్ని రీనేమ్ చేశామో, రైట్, ఎప్పుడైతే ఫైల్ని రీనేమ్ చేశామో వెంటనే ఏమైంది? ఎగ్జిక్యూషన్కి వచ్చేసింది. ఇక్కడ మనం ఇమేజ్ ప్యానెల్లో ఈ ఆర్గ్యుమెంట్స్ చూసారా? ఈ ఆర్గ్యుమెంట్స్ లో అసలు ఏముందని కంట్రోల్-C, ఈ కంట్రోల్-V కొట్టేసి ఆర్గ్యుమెంట్స్ లో ఏముందో చెక్ చేద్దాం. ఓకే, ఆర్గ్యుమెంట్స్ లో ఏముంది? ఆర్గ్స్ అనేది ఒక జేసన్ ఉంది. ఆర్గ్స్ డాట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ డాట్ చేంజ్ టైప్. ఏమైంది? రీనేమ్ అయిందా, క్రియేట్ అయిందా, డిలీట్ అయిందా, రైట్, అదంతా మనకి చేంజ్ అయిందా మొత్తం వస్తుంది అన్నమాట. ఫైల్ పాత్, కొత్త ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ పాత్ వచ్చిందా మనకి? స్టూడియోలోకి వచ్చిందా? ఓకే, ఓన్లీ నేమ్ కావాలంటే నేమ్ వస్తుంది, ఫుల్ నేమ్ కావాలంటే ఫుల్ నేమ్ వస్తుంది. ఓల్డ్ ఫైల్ నేమ్ కూడా చూసారా? ఓల్డ్ ఫైల్ నేమ్ దేని నుంచి నేను దేనికి కన్వర్ట్ చేశాను? ఓకే, ఓల్డ్ ఫైల్ పాత్ నేము, ఓల్డ్ ఫైల్ నేము అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? జస్ట్ ఆర్గ్స్ డాట్ ఫైల్ ఇన్ఫర్మేషన్, ఫైల్ చేంజ్ ఇన్ఫర్మేషన్ డాట్ ఫుల్ నేమ్, ఫుల్ పాత్ అంటే ఏమొస్తుంది? ఈ పాత్ వచ్చింది. ఓకే, మనకు కావాల్సింది ఈ పాత్ వస్తుంది అన్నమాట. ఇది చేస్తే కంప్లీట్ కరెంట్ ఫైల్ ఫుల్ పాత్ వస్తుంది. ఒకవేళ జస్ట్ నేను నేమ్ అన్నా అనుకోండి, ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఓన్లీ నేమ్ వస్తుంది. సో నాకు నేమ్లో .txt అవసరం లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? .toString డాట్ రీప్లేస్ ఆఫ్ .txt. ఓకే, ఎంటీ. ఇది ఇచ్చామనుకోండి ఏమొస్తుంది? ఓన్లీ ఆ నేమే కదా మనకు కావాల్సింది. ఆ ఏజెంట్కి పంపించాల్సింది విత్ టీఎక్స్టీతో కాదు, వితౌట్ టీఎక్స్టీతో. ఓకే, అర్థమవుతుందా?
సో ఏజెంట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటిన్యూ కొట్టాను, కంటిన్యూ కొట్టేసి కంటిన్యూ కొట్టగల ఏమైంది మళ్ళీ వెళ్ళి లుక్ చేస్తా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్కమ్ నే నేను మార్చేసాను. ఓకే, వెల్కమ్ నే ఏం చేశాను, కొచ్చి అన్నాను. ఓకే, కొచ్చి అనగానే వెంటనే యాక్షన్కి వెళ్ళిపోయింది. యాక్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ చూస్తే ఓన్లీ ఏ ఆర్గ్స్ పెడదాం. ఓకే, ఆర్గ్స్ లో ఏమొచ్చింది, కొచ్చి పాత వచ్చింది. ఓకే, కొచ్చి డాట్ టీఎక్సీ అనే పాత వచ్చింది. ఓకే, ఫైల్ నేమ్ మారిందా, ఓకే, పాత ఫైల్ నేమ్ వచ్చిందా. సో అర్థమైంది ఇక్కడ దాకా, ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ సుధీర్, Yeah, క్లియర్ sir. క్లియర్. యా. సో ఇదేంటంటే దీని డ్యూటీ ఏంటి, ఫోల్డర్ మానిటర్ చేయటం వరకే. రోబోట్ బాట్ కింద కూర్చునిద్ది, మానిటర్ చేస్తా ఉండిద్ది. ఏదైనా ఫైల్ నేమ్ చేంజ్ చేశారా, రీనేమ్ చేశారా, వెంటనే యాక్షన్కి వెళ్ళిపోయింది. యాక్షన్కి వెళ్ళగానే మనకి ఏమొచ్చింది, దాని యొక్క నేమ్ వచ్చింది, పాత వచ్చింది, ఫైల్ పాత వచ్చింది అండ్ నేమ్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంది, నేమ్ను టెక్స్ట్ ఫైల్ రీనేమ్ చేసి డాట్ టీఎక్సీ తీసేసాము, ఎంటీ ఎంటీ పెట్టాము, మనకి వెల్కమ్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్షన్ మనకు కావాల్సింది ఏంటిది, ఫస్ట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో, వెన్ ఇట్ ఇస్ అ ట్రిగర్, రీడ్ ద నేమ్ అండ్ స్టోర్ ఇన్ టు ద వేరియబుల్. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, సో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం అంటే, గివ్ మీ 1 సెకండ్. యా సారీ. యా, ఇప్పుడు మనం ఒక అసైన్ ఆపరేటర్ తీసుకొని, విల్ టేక్ ద స్మాల్ అసైన్ ఆపరేటర్. అసైన్ చాలా సింపుల్ ఈ ఎగ్జాంపుల్. అసైన్ ఆపరేటర్ తీసుకొని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఎస్టిఆర్, ఓకే, గివెన్ నేమ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, మీరు ఏదైనా పెట్టండి, కంట్రోల్ కే కొట్టేసి ఎస్టిఆర్ గివెన్ నేమ్ అన్నాను. అది మనకి డేటా మేనేజర్లో ఇక్కడ వచ్చేసింది వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం కావాలి మనకి, రెండు. ఒకటి గివెన్ నేమ్ అంటే ఇది ఇచ్చేద్దాం, ఎందుకంటే వితౌట్ టెక్స్ట్ ఫైల్ కావాలి మనకి, వితౌట్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీతో కావాలి, ఇది ఇచ్చేసాను. ఓకే, ఓకే, తర్వాత ఇంకో అసైన్ ఆపరేటర్ తీసుకుందాం. ఓకే, పాత్ కావాలి, ఫైల్ పాత్ కావాలి కదా, రీడ్ చేయాలి కాబట్టి పాత్ కావాలి. పాత్కి ఏంటిది, ఇది ఫుల్ పాత్. ఓకే, ఫుల్ పాత్ ఇస్తే సి డ్రైవ్, యూజర్స్, డెస్క్టాప్, కంప్లీట్ అడ్రస్ వచ్చింది అనమాట. కంప్లీట్ అడ్రస్ వచ్చింది. దీనికి ఒక వేరియబుల్ పెట్టుకుందాం. ఓకే, ఎస్టిఆర్ గివెన్ ఫైల్ పాత్. ఓకే, రెండు వేరియబుల్స్. ఒకటేమో ఫైల్ నేము. ఎందుకు ఫైల్ నేము, మనం ఇందాక ఏజెంట్ రెడీ చేసుకున్నామా, ఆ ఏజెంట్కి కావాల్సింది ఏంటిది, ఇన్పుట్ ఏంటిది, ఏజెంట్కి ఒక నేమ్ కావాలి. ఈ నేమ్ ఇస్తేనే అదే అవుట్పుట్ ఇచ్చింది మనకి. కరెక్ట్. సో ఇప్పుడు మనము ఈ నేమ్ని, ఏజెంట్కి వచ్చిన నేమ్ని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఎస్టిఆర్ గివెన్ నేమ్ ఈస్ స్టార్టింగ్ ద process. Okay. Okay. The file name is, file path is str given path. ఓకే, అంతే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డీబగ్ పాయింట్, బ్రేక్ పాయింట్ తీసేసాను. బ్రేక్ పాయింట్, ఓకే, బ్రేక్ పాయింట్ తీసేసాను. రన్ చేస్తున్నాను. ఓకే, రన్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ ఉంది, కొచ్చి అని ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రన్ అవుతుంది అనుకోండి, బాట్ ఇందాక నుంచి డీబగ్ చేసాం. ఓకే, రన్ అవుతుంది, ఫైల్ని మానిటర్ చేస్తుంది. ఇప్పుడు మనం అవుట్పుట్లో మానిటర్ చేద్దాం. ఓకే, అవుట్పుట్లో ఏం రాసింది, ఓకేనా, ఇక్కడ అవుట్పుట్ ఉంది. అవుట్పుట్లో ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ చూడండి ఒకసారి. ఈ ఫోల్డర్లో పక్కన అవుట్పుట్ చూడండి. ఇక్కడ అవుట్పుట్ ఉంది యూపీఎస్ స్టూడియోలో, ఇక్కడేమో ఇది ఉంది. ఓకే, ఈ ఫైల్ని ఒంగోలు అంటున్నాను. ఓకే, సో ఏమైంది ఒకసారి వచ్చింది చూసారా, ఒంగోలు ఈజ్ స్టార్టింగ్ ద ప్రాసెస్, ద ఫైల్ నేమ్ పాత్ ఈజ్ దిస్ వన్. ఓకే, ఒకవేళ ఏదన్నా ఎన్టీఆర్ అన్నాను. ఓకే, ఎన్టీఆర్ అనగానే చూసారా కింద బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా మీకు, ఇక్కడ ఇక్కడ యాక్షన్ జరుగుతుంది, ట్రిగ్గర్ అనగానే యాక్షన్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకోటి ఏదైనా చేద్దాం. ఓకే,
చెన్నై ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఓకే ఓకే గాట్ ఇట్. సో ఇక్కడ అర్థమవుతుందా? ఈ ఈ పాయింట్ లో మీకు క్లారిటీ వచ్చిందా? ఒకసారి చెప్పండి. యా ఓకే సార్. ఎస్ అండి. బెంగళూరుకి. సో ఈ ఫ్రేమ్వర్క్ వరకు రెడీ చేసుకున్నాం. ఎక్కడైతే ట్రిగ్గర్ అండ్ ఈ వాల్యూస్ ని గెట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఏజెంట్ కి ఈ వాల్యూని పాస్ చేయాలి. ఆ ఏజెంట్ వచ్చిన వాల్యూని తీసుకొచ్చుకోవాలి. సో అదొకటి చేద్దాం. మనకి ఏజెంట్ లో స్టాప్ చేశాను బాట్ ని. సో ఇప్పుడు మనకి ఆ, ఇక్కడికి వెళ్తే ఇక్కడ సంథింగ్ యాక్టివిటీస్లోకి వెళ్తే ఏజెంట్ అంటే టైప్ చేయండి. ఏజెంట్కి. సో రన్ ఏజెంట్ ఉందా? జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడికి. రన్ ఏజెంట్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఆర్కెస్ట్రేటర్లో ఏ ఫోల్డర్లో మనం పబ్లిష్ చేసామో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. నేను సుధీర్ అనే ఫోల్డర్లో పబ్లిష్ చేశాను. సుధీర్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, సుధీర్ అనేది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సుధీర్ అనే ఫోల్డర్లో ఉన్న ప్రాసెస్లు ఏజెంట్స్ మొత్తం ఇక్కడ ప్రాసెస్ నేమ్ లిస్ట్ అయింది అనమాట. ఒకసారి సెలెక్ట్ చేసుకొని మన ఏజెంట్ నేమ్ ఏంటి? మ్యాజిక్ డీటెయిల్స్ డాట్ ఏజెంట్ డాట్ ఎక్స్పాండ్ నేమ్. ఓకే, వచ్చింది. చూసారా? అంటే లెటర్స్ ఇదే కదా. ఇక్కడ మనకి ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో అన్ని లిస్ట్ వస్తాయి అనమాట. మ్యాజిక్ డీటెయిల్స్ డాట్ ఏజెంట్ డాట్ ఎక్స్పాండ్ నేమ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, సో వచ్చిన తర్వాత మనకి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ మనకి యా, సో మీరు గివెన్. మీరు జస్ట్ గివెన్, యా గివెన్ నేమ్ ఇవ్వాలి. ఇది కదా, ఈ పాత్ రెండు ఉన్నాయి మనకి, అంతే సింపుల్ గా. గివెన్ నేమ్ లో మనకి ఫైల్ నేమ్ వస్తుంది వితౌట్ డాట్ టీఎక్స్టీ, అది మాత్రమే మనం ఇవ్వాలి. ఇక్కడ సింపుల్ గా మీరు ఎస్టిఆర్ గివెన్ నేమ్ ఇచ్చేసాను. ఓకే ఓకే ఎస్టిఆర్ గివెన్ నేమ్ ఇన్పుట్ ఇచ్చాము. ఇప్పుడు దీనికి ఒక అవుట్పుట్ వచ్చేది. ఏది? ఏజెంట్కి ఒక అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. కంట్రోల్ కే కొట్టేసి ఓ ఆర్గ్స్, జస్ట్ ఏదో ఒక పేరు ఇవ్వండి. ఓ ఆర్గ్స్ అని ఇచ్చాను. ఓకే, ఒకసారి మనం ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒక లాగ్ మెసేజ్ పెట్టేసి బ్రేక్ పాయింట్ పెట్టేసి ఆ ఓ ఆర్గ్స్ లో ఏమొస్తుందో చూద్దాం. ఓకే, టెస్ట్ అని పెట్టి ఇక్కడ జస్ట్ బ్రేక్ పాయింట్ పెడుతున్నాం. ఆగిది కదా, రన్ చేసాం. అంటే రన్ ఏజెంట్ ఈజ్ వన్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీకి మనం ఏజెంట్ రన్ చేయాలి. దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏమైనా ఉంటే ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్స్ ఉండాలని మ్యాండటరీ లేదు, అవుట్పుట్ రావాలని మ్యాండటరీ లేదు. బట్ సో మనకి ఈ ఎగ్జాంపుల్లో ఇన్పుట్ అవుట్పుట్ ఉంది కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికీ మనం కొత్తగా ఏదన్నా ఒక ట్రై చేద్దాం. ఓకే, కొత్తగా ఏదన్నా సపోజ్ సత్యానాదెన్లా ఆర్ ఆర్ మైక్రోసాఫ్ట్ అన్న. ఓకే, మైక్రోసాఫ్ట్ అన్న. ఓకే, మైక్రోసాఫ్ట్ అనగానే ఇది ఇది ఇక్కడికి వచ్చేసింది. చూసారా? బాట్ రన్ అవుతుంది. బాట్ యాక్షన్లోకి వచ్చేది. ట్రిగ్గర్ ఎప్పుడైతే రీనేమ్ అవుతుందో ట్రిగ్గర్ ఫైర్ అయిపోయింది, వెంటనే యాక్షన్స్లోకి వెళ్ళిపోయింది. యాక్షన్లో ఇప్పుడు ఎక్కడ ఉంది? రన్ ఏజెంట్ దగ్గర ఉంది. ఓకే, రన్ ఏజెంట్ దగ్గర మీరు చూస్తే ఈ రన్ ఏజెంట్ యొక్క అవుట్పుట్లో ఉన్న ఈ ఓ ఆర్గ్స్ లో ఏముంది అనేది ఇమేజ్ ప్యాన్ లో చూద్దాం. ఓ ఆర్గ్స్ కొట్టాను. ఓ ఆర్గ్స్ కొట్టగానే చూడండి, ఇక్కడ ఇది ఒక జేసన్ వచ్చింది ఓ ఆర్గ్స్ లో. ఓకే, మీరు చూసుకుంటే ఓ ఓ ఆర్గ్స్ ఎక్కడ ఉంది? ఆర్గ్స్ ఇది ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. సో ఓకే, చూసారా? ఓ ఆర్గ్స్ లో డీటెయిల్స్ ఏంటిది? ఎక్కడిది డీటెయిల్స్? మన అవుట్పుట్ వేరియబుల్, మనం ఇచ్చిన అవుట్పుట్ వేరియబులే డీటెయిల్స్ అనమాట. చూసారా? ఇక్కడ పేరు మారిస్తే అక్కడ పేరు మారిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓ ఆర్గ్స్ డాట్ డీటెయిల్స్, అంతేనా? సో ఓ ఆర్గ్స్ డాట్ డీటెయిల్స్ అని ఇచ్చేద్దాం. ఎందుకంటే ఈ జేసన్ కాకుండా ఆ టెక్స్ట్ కావాలి మనకి, అంతే. ఓకే, వచ్చిందా? ఓ ఆర్గ్స్ డాట్ డీటెయిల్స్. సో దిస్ ఇస్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. ఓకే, అవుట్పుట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, వచ్చిన తర్వాత అసైన్ ఆపరేటర్ పెట్టుకొని ఎస్టిఆర్ అవుట్పుట్ ఓకే డీటెయిల్స్ పెట్టేసి ఓకే, అది ఆర్గ్స్, దీని యొక్క ఓ ఆర్గ్స్ లో నుంచి ఓ ఆర్గ్స్ డాట్ డీటెయిల్స్ ఆ వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇక్కడ దాకా వచ్చేసామండి. మనం చెప్పుకున్న స్టెప్స్ అన్ని ఎక్కడ దాకా వచ్చాము? సో బాట్ టేక్ ద ఇన్పుట్ అండ్ ఏజెంట్ రైట్ ఇన్ టు దట్ కరెంట్ ఫైల్, ఇది ఒక్కటే పెండింగ్. ఓకే, సో ఏం చేయాలి? ఇది రైట్ టెక్స్ట్ ఫైల్
రైట్ టెక్స్ట్ ఫైల్ తీసుకొని ఇక్కడ దేన్ని రాయాలి? ఈ అవుట్పుట్ని రాయాలి. దీన్ని ఓకే వాట్ టు రైట్ టెక్స్ట్లో పెట్టేస్తున్నాం. ఎక్కడ రాయాలి? పైన మనం వేరియబుల్స్ పెట్టుకున్నాం చూసారా? ఇక్కడ నేము, ఇక్కడేమో పాత్. ఈ పాత్లో రాయాలి. ఇక్కడ ఈ పాత్లో రాయాలి. గాట్ ఇట్? ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ నేను ఈ బ్రేక్ పాయింట్ కూడా తీసేస్తున్నాను. ఓకే, బ్రేక్ పాయింట్ కూడా తీసేస్తున్నాను. రన్ చేసేద్దాం, చూద్దాం. రన్ చేసి చూద్దాం, ఏదైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఓకే, మీరు చెప్పండి, ఒక నేమ్ చెప్పండి. ఇప్పుడు రన్ అవుతుందంటే మీరు 1 బై 1 చెక్ చేద్దాం. ఓకే, ఇండియా. ఎంజిఆరా? ఇండియా ఇండియా. ఇండియా. ఓకే, యా. జస్ట్ బాట్ రన్ అవునాయండి. ఇక్కడ స్టూడియో ఉంది కదా, బాట్ పక్కన రన్ అయితే. బాట్ పక్కన రన్ చేయలేదా నేను? రన్ ఫైల్. ఓకే, ఎర్రర్ ఉంది ఏదో అందుకని. ఓకే, సో ఏం ఎర్రర్ ఇది? ద గివెన్ నేమ్ ఇది. ఓకే, ఏం ఎర్రర్? ఒకసారి స్టాటిక్ ఏమైంది? బేసిక్గా ఇక్కడ ద గివెన్ నేమ్ ఉంది కదా, పాత్ ఉంది కదా, ఈ పాత్ దగ్గర లాస్ట్కి వెళ్ళేసి డాట్ టు స్ట్రింగ్ ఇద్దాం. ఓకే, ఎందుకంటే అది ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంది కాబట్టి మేబీ అది రైట్ చేయలేకపోతుందేమో. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా స్టిల్ ఇట్ ఈస్ what is the issue? స్టాటిక్ ఆర్ డిసలొకేటెడ్ ఇన్పుట్ కన్వర్షన్ ప్రాబ్లం ఉందంట. ఓకే, వాట్ ఈస్ ద కన్వర్షన్ ప్రాబ్లం అంటే ఐ థింక్ దీంట్లోనే ద గివెన్ పాత్, ద గివెన్ ఫైల్ పాత్ స్ట్రింగ్ ఉంది. ఓకే, స్ట్రింగ్ ఉంది, ఇదే లొకేషన్లో ఉన్నాం మనం. ఓకే, ఎక్కడికి పోలేదు. ఓకే, ఓకే, ఇదే లొకేషన్లో ఉన్నాము. డాట్ టు స్ట్రింగ్ గివెన్ పాత్, యూజ్ వేరియబుల్స్ ద గివెన్, స్టిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇష్యూ. ఫిక్స్ అని కొడదాం, చూద్దాం. ఓకే, నథింగ్ వస్తుంది. ఓకే, రైట్ టెక్స్ట్ ఫైల్. ఇదేంది అసలు రైట్ టెక్స్ట్ ఫైల్ అనేది? ఏం కోర్ డాట్ యాక్టివిటీస్ ఇదే కదా? కరెక్టే. ఓకే, ఓకే, ఇట్లా ఫైల్ టెక్స్ట్ ఫైల్ తీసుకుంటే ఏమొచ్చింది చూద్దాం. ఓకే, సో యూ కెన్ గివ్ ద సజెషన్స్. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది అంటే మనం ఏం చేయొచ్చు? బేసిక్గా లొకేషన్ లోకల్ రిసోర్స్ ఫ్రమ్ ద పాత్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, మనకి పాత్ ఒకటే ఉంది కాబట్టి ఈ పాత్ అనేది మనం తీసేసి వేరియబుల్స్లో పెట్టాలి. ఎస్టిఆర్ గివెన్ ఫైల్ పాత్. ఓకే, ఇట్లా ఇచ్చేద్దాం. ఓకే, ఓకే, లొకేషన్ లోకల్ రిసోర్స్ ఫ్రమ్ అని చెప్పి ఫ్రమ్ పాత్ అని చెప్పేసి పాత్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఎప్పుడైతే బాట్ రన్ అయిద్దో ఒకసారి టైం కూడా చూసుకుందాం. ఇక్కడ కేబీ సైజ్ కూడా చూసుకోవచ్చు. మనం జీరో కేబీలో ఉంది, ఎందుకంటే ఫైల్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే, సో ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇండియా ఇండియా అన్నాను. ఓకే, సో ఇండియా అనగానే ఈ ఫైల్ చూడండి. సో ఈ ఫైలు ఇప్పుడు 825కి మనం ఇండియాగా చేంజ్ చేసాం. ఓకే, సో సో ఇది బాట్ టైం తీసుకుంటుంది కాబట్టి, సో చూసారా 1 KB అయింది. 1 KB ఏంటంటే దీంట్లో టెక్స్ట్ ఉన్నట్టే. ఇండియా అనగానే ఓపెన్ చేస్తే మనకి టెక్స్ట్ వచ్చేస్తుంది, భారతదేశం. గాట్ ఇట్? అదేవిధంగా మన బాట్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఓకే, ఇంకోటి ఏదైనా చెప్పండి. వైజాగ్. వైజాగా? యా. వైజాగ్. ఓకే, వైజాగ్. యా, వైజాగ్. ఇంకా ఇంకోటి ఏదైనా ఇంకెవరైనా చెప్పండి. యూఐ పాత్. యూఐ పాత్. ఎక్సలెంట్. ఓకే, యూఐ పాత్. ఓకే, వైజాగ్ యూఐ పాత్. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా? ఎనీవన్? ఎ న్యూ థింగ్. ఓకే, ఇప్పుడు దాకా చెప్పుకునే కాకుండా. ఓకే, ఇంకొకటి చెప్పండి. పూణే. పూణేనా? PUNE అంతేనా? యా. పూణే. ఓకే,
సో ఇప్పుడు చూస్తే మనకి వైజాగ్, ఓకే, వైజాగ్ ఓపెన్ చేసి చూస్తే వైజాగ్ అనేది విశాఖపట్నం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ ప్రముఖ. మనకి జస్ట్ తక్కువ ఇచ్చాం, 150 ఇచ్చాం. సో అది కనుక మీరు 500 క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇస్తే ఏజెంట్ ని ట్యూన్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో వర్షన్. ఓకే, సో ఒకసారి తక్కువ ఇస్తుంది. ఓకే, యుఐపాత్ అంటే యుఐపాత్ అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టెక్నాలజీ ప్రసిద్ధి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, కొంతవరకు ఇచ్చింది. ఇంకా పూణేకి వెళ్తే పూణే అనేది మహారాష్ట్రలో ప్రముఖ నగరం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్యూన్ చేయాలంటే మీరు ప్రాంప్ట్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఉంది. మనం ఏమన్నాము ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూసారా 150 అన్నారు. 150 కాకుండా 500 క్యారెక్టర్స్ లెస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో ఇట్ షుడ్ బి లైక్ పాయింట్స్. ఓకే, పాయింట్స్, బేసిక్ పాయింట్స్, ఇంపా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సంథింగ్ ప్రాంప్ట్ నుంచి సిస్టమ్ ప్రాంప్ట్ చేంజ్ చేసుకున్నాం మనం. ఓకే, సిస్టమ్ ప్రాంప్ట్ ఇంపార్టెంట్. ఓకే, సిస్టమ్ ప్రాంప్ట్ చేంజ్ చేసుకున్నాం. టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా పబ్లిష్ చేయొచ్చు. ఒక టెస్ట్ చేద్దాం. ఓకే, డీబగ్. సో జనరేట్ కొడుతున్నాను, ఏదైనా కొత్తది ఏదైనా జనరేట్ చేసి విశాఖపట్నం అని జనరేట్ చేసింది. సో చూద్దాం. అన్నీ ప్రాంప్ట్ ని కొంచెం చేంజ్ చేసాం. ఇందాక జస్ట్ తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, 150 క్యారెక్టర్స్. ఇక చూస్తే ఏజెంట్ రన్ అవుతుంది. ఓకే, పాయింట్ వైజ్ వచ్చింది చూసారా, 1 by 1 పాయింట్ వైజ్. ఇట్లాగా జస్ట్ పాయింట్ వైజ్ వచ్చిన తర్వాత మనం దాన్ని పబ్లిష్ చేయటం. 1.0 పాయింట్, ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఇంక్రీజ్ పబ్లిష్. ఓకే, దీంట్లో ప్యాకేజ్ ఏమన్నా వివిధ ప్యాకేజ్ రిక్వైర్మెంట్స్ అండ్ సపోజ్ టెనెంట్లోకి వెళ్ళాలి, సొల్యూషన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్యాకేజ్ దగ్గర మనకి సో మ్యాజిక్ డీటెయిల్స్ అనేది రెడీగా ఉంది. యాక్టివ్ డిప్లాయ్ డిప్లాయ్. ప్యాకేజ్కి వెళ్ళాలి. డిప్లాయ్ ప్యాకేజ్లో ఫోల్డర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, డిప్లాయ్ చేయాలి. ఇట్స్ ఆల్రెడీ డిప్లాయ్ సేమ్ నేమ్తో ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, సో సపోజ్ అండర్ స్క్వేర్ న్యూ అనేది డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ అండర్ స్క్వేర్ న్యూ మ్యాజిక్ డీటెయిల్స్ అండర్ స్క్వేర్ న్యూ. ఓకే, ఓకే. సో తర్వాత మనం ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ డిప్లాయ్మెంట్లో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సక్సెస్ అయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, యాక్టివేట్ ది డిప్లాయ్మెంట్. వెళ్ళేసి సేమ్ మనం ఇచ్చిన న్యూ ఉంది కదా, మ్యాజిక్ మ్యాజిక్ డీటెయిల్స్, న్యూ యాక్టివేట్ డిప్లాయ్మెంట్. ఓకే, యాక్టివేట్ అయిపోయింది, సక్సెస్ అయింది. లెట్స్ గో టు దస్. యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉందా దాంట్లో, స్టూడియో ఇది సుధీర్ ఓకే వెళ్ళేసి. సో ఇది ఇక్కడ వర్షన్ ఉంది. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్గ్రేడ్ ద లేటెస్ట్ వర్షన్ అనొచ్చు. ఓకే, అదే ప్యాకేజ్తో న్యూ వర్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, 1.0.0 నుంచి 1.0.1కి అప్గ్రేడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి బాట్ని స్టాప్ చేద్దాం. జస్ట్ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, బట్ యా జస్ట్ ఎందుకంటే వర్షన్ చేంజ్ అయింది. ఇక్కడ ఏమో వర్షన్ సెలెక్ట్ చేయట్లేదు మనం. ఓకే, వర్షన్ ఏం సెలెక్ట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి పర్సన్ నేమ్స్ కూడా చెప్పండి ఒకసారి. లెటస్ క్లీనప్. ఓకే, క్లీనప్ చేద్దాం ఒకసారి. ఈ ఫోల్డర్ని తీసేద్దాం. Yeah. ఇప్పుడు ఒకసారి జస్ట్ ఫైనల్ టెస్ట్ చేద్దాం. ఏదన్నా కాంబినేషన్ చెప్పండి. సో నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ద ఎనీథింగ్. సో గూగుల్ నార్మల్గా మనం చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తాం కదా, ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, మోడీ. మోడీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకొకరు. ఆస్ట్రేలియా. ఓకే, ఫైనల్ వన్, థర్డ్ వన్, ఫైనల్ వన్ ఒకటి అమెరికా. అమెరికా అంతేనా? యా
ఓకే, సో ఫస్ట్ చూస్తే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఓపెన్ చేస్తే మనకి ఆస్ట్రేలియా గురించి చూడండి. ఆస్ట్రేలియా గురించి పాయింట్ వైజ్ వచ్చింది చూసారా. సో ఆస్ట్రేలియా 1/0.5. ఓకే, మనం ఆ ప్రాంప్ట్ చూన్ చేసాం కాబట్టి అట్లా వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ సో మోడీ. మోడీ కూడా, సో మోడీ పాయింట్ వైజ్ రాలేదు. యా, దిస్ వన్. యా, అంటే యా మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా. ఓకే, సో బేసిక్గా ఆ ప్రాంప్ట్ని, సిస్టమ్ ప్రాంప్ట్ని ట్యూన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎట్లా కావాలి అని చెప్పేసి. ఓకే, సో బట్ ఇందాక మీద సంహౌ సో కొంత అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఇదనమాట. ఫస్ట్ నేను స్టార్టింగ్ ఈ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చూపించిన ఆ టెక్స్ట్ ఫైల్స్ని ఆటోమేటిక్గా ఎట్లా జనరేట్ అవుతున్నాయి మనం స్క్రాచ్ నుంచి, స్టూడియోలో స్క్రాచ్ నుంచి డెవలప్ చేసాము, అండ్ ఏజెంట్ డెవలప్ చేసాము, టెస్ట్ చేసాము. దోస్ ఆల్ ద స్టెప్స్ అనమాట. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏజెంటిక్ ఆటోమేషన్ గురించి చూద్దాం. సో తర్వాత నేను ఒక సెషన్, సిరీస్ ఆఫ్ సెషన్స్ చేద్దామంటే ఇలాంటి బేసిక్గా ఇలాంటివి ఏంటంటే ఏదైనా సింపుల్ థింగ్స్ సో ఎట్లా చేయాలి ఏంటి, ఓకే ఈ స్టెప్స్, ఈ రికార్డింగ్ నేను ఇస్తాను మీకు. సో మీ ఈమెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, నేను ఇస్తాను. ఓకే, ఏం డౌట్స్ ఉంటే అడగండి. యా, నో సుధీర్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. యా, థ్యాంక్ యూ శంకర్. థ్యాంక్ యూ. Anyone else? No doubts, sir. Okay, yeah, thank you. ఈవెన్ నో డౌట్స్ ఫ్రమ్ మై సైడ్. ఐ మీన్ లైక్ క్వశ్చన్స్ అడగచ్చు అంటే. చెప్పండి. యా, దీనికి యా, అంటే సంబంధించింది మీరు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారా? అంటే నాకు కంప్లీట్లీ న్యూ క్లాసెస్ స్టార్ట్ కాబట్టి. చేయట్లేదు. సో ఇది బేసిక్గా ఏంటంటే ఈ చిన్న ప్రాసెస్ ఏదైతే చేసామో మనం, ఇది ఎలా చేసామని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఈ సెషన్. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకునే సెషన్. ఓకే, ఓకే. ఓకే. సో నెక్స్ట్ నేను ఏదైనా సెషన్స్ ఉంటే మీకు వాట్సాప్లో ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు రిజిస్టర్ చేసుకొని యా క్లాసెస్ కానీ లేకపోతే అంటే ఏజెంట్కి ఎలా ఆటోమేషన్. యూస్ అవుతుంది అంటే ఇప్పుడు మేబీ మిగతా వాళ్ళందరూ మేబీ యూఐ పాత్ లో ఆల్రెడీ స్టూడెంట్స్ ఏమో, నేనైతే కాదు. సో ఇఫ్ ఐ రియలీ వాంటెడ్ టు లెర్న్ దెన్ హౌ కెన్ ఐ? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ ఈస్. యువైపాత్ ఆల్రెడీ మనకి మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో ఉందండి. ప్లేలిస్ట్లో 3.0, 2.0 అన్ని ప్లేలిస్ట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఒకసారి ఓకే. నాకు వాట్సాప్ పింక్ చేయండి, మీకు డెమో లింక్ పంపిస్తాను. సో ఆ డెమో మీరు చూస్తే ఒక 2 hours ఉంటుంది డెమో. మీరు ఒకసారి ఆ డెమో చూడండి. ఆ 2 hours లో మీకు అర్థమవుతుంది అసలు యువైపాత్ ఎక్కడ వాడతాము, దీని యొక్క యూసేజ్ ఏంటి, దీని జాబ్స్ ఏంటి, ఎట్లా డిమాండ్ ఉంది బయట. ఓకే, సో ప్రతిదీ ఇంక్లూడింగ్ విత్ షార్ట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఆ అంటే 2 hours లో అవగాహన వచ్చింది. ఓకే, ఓకే, అంటే ఇప్పుడు ఆ క్లాసెస్ చూస్తే నాకు ఐ కెన్ యా, గో యా, అవుట్ అండ్ అని అంటే అదే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అంతేనా? అవును, అవును. యా, యా, జాబ్స్కి అప్లై చేయొచ్చు. మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిఫరెంట్ డొమైన్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఆ డొమైన్లో ఏదైనా ఆటోమేషన్ చేయాలి, మాన్యువల్ వర్క్ ఉంది, సేమ్ టైప్ ఆఫ్ వర్క్. సో దాన్ని రోబోట్ హ్యాస్ అ క్యాపబిలిటీ టు డూ ద సేమ్ థింగ్. ఓకే, అందుకని ఇప్పుడు యా ఆ 2 hour సెషన్లో మీకు క్లియర్గా ఎక్కడెక్కడ వాడతాము, ఏమేమి చేయగలదు రోబోట్. ఓకే, సో ఎలా సపోజ్ మన కంప్యూటర్స్ వచ్చిన తర్వాత, కంప్యూటర్ రాకముందు ఎట్లా ఉంది, కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అలానే ఈ ఆటోమేషన్ ఆర్పిఏ వచ్చిన తర్వాత ఎలా ఉంది. ఓకే, ఆర్పిఏ లేకముందు మాన్యువల్గా చేసేవాళ్ళు, ప్రతిదీ కాపీ పేస్ట్లు కానీ ఇవన్నీ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ 2 hours లో. ఒకసారి పింక్ చేయండి నాకు వాట్సాప్లో. మీది ఓకే, మీ దగ్గర నెంబర్ ఉంది కదా, నా నంబరు. అదే సేమ్ నెంబరే కదా రిజిస్టర్ సేమ్ నెంబర్, చేసుకోవడానికి రిజిస్టర్ వచ్చింది. చేసుకున్న నంబరే అనమాట. లేకపోతే నేను ఇక్కడ పింగ్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, యా చాట్లో పింగ్ చేస్తున్నాను 9705435277. ఓకే, మీరు జస్ట్ వాట్సాప్ పింగ్ చేస్తే నేను డెమో లింక్ పంపిస్తాను. 2 hours లో మీకు యా క్లారిటీ వచ్చింది. ఓకే, బయట డిమాండ్ ఎట్లా ఉంది, ఏం ఏం చేస్తాం అసలు యూఐ పాత్తో అనేది. ఓకే, ఓకే, అంటే ఇప్పుడు నేర్చుకున్నా ఓకేనా? అది నా క్వశ్చన్ యా యా వచ్చేసి. నేర్చుకున్నా. ఓకే, యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ యా సో సంథింగ్ లైక్ 3 to 5 hours పర్ డే స్పెండ్ చేసుకొని ఒక 2 months డెడికేటెడ్గా మీరు యా చేయగలిగితే, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 80 to 90% ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సేమ్ క్లాస్ చూడటం, అది ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఎందుకంటే ఆ, మొత్తం ప్రాక్టీస్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు ఇందాక నుంచి చూస్తాం కదా, చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వచ్చిన మళ్ళీ ఫిక్స్ చేయడం అట్లా చేస్తాం కదా. సో అలాగనమాట. ఓకే, ఓకే. యా జస్ట్ 2 to 3 months అండి. ఓకే, 2 to 3 months. ఓకే,
సో అదే అంటే నేను ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మీకు పింగ్ చేస్తున్నాను క్లాసెస్ ఏమైనా ఉంటే జాయిన్ అవుతాను అని, బట్ ఓకే, క్లాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ స్టార్ట్ చేస్తే చెప్తాను. బట్ మీకు డెమో లింక్ పంపిస్తాను చూడండి ఒకసారి. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. పంపించండి పంపించండి. యా, థ్యాంక్ యూ అండి. Thank you. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? ఓకే అండి. యా, సో జస్ట్ మీరు మెయిల్ ఐడి పింక్ చేయండి, నేను యా యా మీకు ఈ రికార్డింగ్ పంపిస్తాను. ఓకే. భువన్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? భువనేశ్వరన్? No, sir. Everything is clear, sir. యా, సో did you understand this Telugu? I actually Yeah, of course. it's a actually small Yeah. demo kind of thing. Okay, so how we done this kind of Since you're using tool now, I can able to understand the terms and not an issue. yeah. Thank you, Bhuvan. Yeah. So yeah, Yeah. thank you. Sudhir, thanks and thank you. I Yeah. will send my email ID. Okay. Yeah, thank you very much. Have a Okay. great rest of the day. Bye. Yeah. Bye bye. Take care.